ప్రైజ్ ద లార్డ్. మార్గము సత్యము జీవమునై ఉన్న యేసయ్య నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 25వ కీర్తన 4వ చరణం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. యేసయ్య అడుగు జాడలలో నడిపించబడుచు యేసయ్యను పోలి నడవాలని ఆశతో అడుగులు వేయుచున్న నా దేవుని ప్రియులారా, మనం నిత్యము సేవించుచున్న యేసయ్య మనకు మార్గమునై ఉన్నాడు. మన ఆత్మీయ యాత్రలో ఆయన పాదాల చెంత చేరి ఆయన మార్గములను గురించి తెలుసుకొనవలెను. అందుకే భక్తుడైన మోషే గారు, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గములను నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. ఆయనను గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఆయన మార్గములను గురించి తెలిసిన వారమై ఉండాలి. లోకములో ఎన్నో మార్గములు మనకు కనబడుచున్నవి, మన కన్నులెదుట నిలిచి ఉన్నవి. భక్తిహీనుల మార్గము, పాపుల మార్గము, వంకర మార్గము, తప్పు మార్గము. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. అనేకులు వారికి ఇష్టమైన మార్గములలో నడిచి చివరికి నాశనము, మరణము, కీడును పొందుకొనుచున్నారు. మనము అలాగున ఉండక సన్మార్గము, సరళమైన మార్గము, న్యాయమైన మార్గము, యథార్థ మార్గము, శ్రేష్టమైన చక్కని మార్గము, జీవ మార్గము, నీతి మార్గము, పరిశుద్ధ మార్గము, రక్షణ మార్గము, సత్య మార్గము, శాంతి మార్గములను నడుచుటకు ఆయన సన్నిధిలో ఈ మార్గములను తెలుసుకొనేదము. ఆయన మార్గములు చక్కనివి, యుగములకు రాజు అయిన మార్గములు న్యాయములను సత్యమునై ఉన్నవి. కావున నా దేవుని ప్రియులారా, లోక సంబంధమైన మార్గములను, నీ సొంత మార్గములను, కయ్యను నడిచిన మార్గములను విడిచి మేలుకరమైన మార్గమేద విచారించి తెలుసుకొని అందులో మనం నడుచుకొని నెమ్మది పొందేదము. యేసయ్య మన కొరకు ప్రతిష్ఠించిన మార్గములో మనం నడిచి పరిశుద్ధతలో నిలిచి ఉండేదము. సొంత మార్గంలో నడిచి స్వనాశనము పొందక మన కొరకు ఆయన సిద్ధపరిచిన మార్గమును తెలుసుకొని ఆత్మీయంగా వర్ధిల్లేదము. ఆయన మార్గములో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. తెలివిని కలుగు చేయు మార్గములలో నడిచెదము. నీ మార్గము నాకు బోధించుము అని అడిగిదము. నిశ్చయముగా దీనులకు తన మార్గమును నేర్పును. మనం నడవలసిన మార్గం మనకు తెలియజేయును. అంతేగాక యాకోబు దేవుని మందిరమునకు మనం వెళ్ళినట్లయితే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అప్పుడు మనము ఆయన త్రోవలో నడిచెదము. దైవజనుల ద్వారా దేవుని మార్గము పూర్తిగా విశదపరచును. నిశ్చయముగా మనమందరము ఆయన మార్గములను తెలుసుకొని నడిచి ఆయన రాజ్య వారసులుగా మార్చబడదము. ప్రార్థన. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీ పాదముల చెంత నిలిచి మీ మార్గములను తెలుసుకోవడానికి మీరు మా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని గూర్చి పూర్తిగా తెలుసుకున్నట్లుగా మీరు ఈ లోకములో మా కొరకు ఉంచిన మార్గములన్నీ కూడా మేము తెలుసుకోవడానికి కృప దయచేయండి ప్రభువా. పరిశుద్ధమైన, నీతి కలిగిన, న్యాయమైన, సత్యమైన, శ్రేష్టమైన చక్కని మార్గములు మేము తెలుసుకొని వంకర మార్గములను, తప్పు మార్గములను, పాపపు మార్గములను, భక్తిహీనుల మార్గములను విడిచి సొంత మార్గములు విడిచి నీ మార్గములను తెలుసుకొని నీ మార్గములు నడిచి మీరు రాకడ సిద్ధపడినట్లుగా కృప దయచేయమని, మీ ప్రజలమైన మేమందరము మీ మార్గములు నడుచుకున్నట్లుగా మీ సన్నిధికి చేరినట్లుగా మీరు కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ ఆయన మార్గములను తెలుసుకొని ఆయనను గురించి సంపూర్ణముగా తెలుసుకొని రాకడకు సిద్ధపడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.